శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన టీనా మెరియంకు హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీత గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలు నాటటంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఆ విషయాన్ని మనస్సు నుంచి తీసివేసింది. మహారాజు కొత్త రకం నాగలిని తయారు చేసి దున్నటం, విత్తటం తేలికగా, వేగంగా, శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటోంది. స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె నన్ను, సోమను తీసుకుని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నటంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించటం అన్నది ఒక విషయం, కానీ రాకుమారినా ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్లపై కూర్చుని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని నేను, సోమ గబగబా పరిగెత్తాము. కానీ అటువంటి అవసరం ఏమీ లేదు. సోమ చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకు ఇచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనం చూడటం కానీ తాకటం కానీ చేయలేని శక్తి ఉంది. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం అనారోగ్యం దరిచేరదు. మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంత కాలం అనారోగ్యం చేరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకుని బుగ్గలకు రుద్దుకుంది. మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తాము అని గొణిగింది. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏదైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతిలోని మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలోకి చూస్తూ ఆయన ఇక్కడే ఉన్నారు, ఆ ఉనికి నాకు తెలుస్తోంది అని నెమ్మదిగా అంది. ఆ తరువాత మళ్ళీ దున్నటానికి వెళ్ళింది. ఆమె తన పని పూర్తి చేసిన తరువాత సీత తనను సహాయం చేయటానికి అనుమతించినందుకు ఆ రైతుకు కృతజ్ఞతలు తెలిపి తాను పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన 2 రాకుమారులది. వారు తమ గుర్రాలకు నీటిని అడగటానికై ఇక్కడ ఆగారు అని చెప్పాడు. అయోధ్య సీత తనలో తాను కొనుక్కుంటూ ఆలోచనలో పడింది. అవును, ఆ రాకుమారులలో ఒకరు మీరు పొలంలో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగలిని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని చెప్పారు. నువ్వు ఆయనకు ఏం చెప్పావు? నేను ఆయనతో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. ఆయన ఎంతో ఆశ్చర్యపోయి కనిపించారు. కానీ నవ్వి ఆ విధమైన పని చెయ్యగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతోంది అని రైతు ఆప్యాయంగా చెప్పారు. అతని మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్టు కదిలింది.
ఆమె సోమ వైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండవచ్చు అనుకున్నాను. రాత్రి భోజన సమయంలో మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేసింది. రైతులకే కష్టమైన విషయమైన నాగల్ని ఉపయోగించటం అనేది మా కుమార్తెకు ఎలా సాధ్యమైంది? మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పని ఎలా చెయ్యగలిగావో ఆమెకు చెప్పు అని కొంటెగా అన్నాడు. అది మనస్సుకు చెందిన విషయం అమ్మా. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు, కానీ నా మనస్సు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చెయ్యాలో సూచించింది. శరీరము దాన్ని అనుసరించింది. అది తండ్రిగారు నాకు ఇచ్చిన శిక్షణ. సునయనామాత తన తల పట్టుకుని మొత్తం రాజ్యం అంతా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు అంది. మధ్యలో ఊర్మిళ కల్పించుకుని తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావటం గురించి పరిచారికల ద్వారా విని ఉండటం వలన మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులో అంది. వాళ్ళు వచ్చారా? సునయనామాత ఆశ్చర్యంగా అడిగింది. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారని తెలియజేశారు కదా. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లును చూడటానికై వచ్చినట్లు ఉంది అని నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ అన్నారు. మాత తన భావాలు బయటపడనీయకుండా ఎటో చూసింది. అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారు అన్న విషయం సునయనామాతకు తట్టింది. ఆమె ముఖంలో ఆందోళన తొణికిసలాడింది. సీత, నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూశారు. వాళ్ళు ఏమనుకుంటారు? మాత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మనకు ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు. మహారాజు గబాగబా సమాధానం చెప్పారు. సీతను గెలుచుకున్న వారెవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరం. నాకు సంబంధించినంత వరకు అదొక్కటే కావలసింది. అలాగైతే శివుడు విల్లును లేపటం అన్న పరీక్ష ఎందుకు? అమ్మా, విల్లు ఎత్తటానికి కావలసింది బలం కాదు అంది సీత. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దానిని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లును ఎత్తగలరు. ఆయన ఇచ్ఛ మాత్రమే నడుస్తుంది. అదే అవసరమైంది. మహారాజు నవ్వారు. ఆయన ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదు, కానీ అది ఆమెకు తెలియటం ఆయనకు ఎంతో నచ్చింది. కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు. మహాదేవుడి ఇచ్ఛ, అదే సీత ఇచ్ఛ అని కూడా ఆయనకు అర్థమవుతోంది. జై శ్రీరామ్.